అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. సాక్షాత్తు శివుడిని తన కొడుకుగా భావించి ఆ శివలింగానికి ఉపచారాలు చేసిన మహాభక్తురాలు. శివానుగ్రహంతో ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలైంది. మరి ఆమె ఎవరో కాదు, బెజ్జ మహాదేవి. బసవ పురాణంలోని బెజ్జ మహాదేవి కథ గురించి మీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాను. పూర్వము బెజ్జ మహాదేవి అనే శివభక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు తన పూజ గదిలోని శివలింగాన్ని పూజించి ఆనందాన్ని పొందుతూ ఉండేది. ఒకనాడు బెజ్జ మహాదేవి తన మనస్సులో ఇలా అనుకున్నది: శివునికి గొప్ప పరివారం ఉంది, కానీ శివయ్యకు తల్లి మాత్రం లేదు. తల్లి చచ్చిపోయిందో ఏమో పాపం. మా అమ్మ పోతేనే నాకెంతో దుఃఖం వచ్చింది. అలాంటిది శివయ్యకు ఇంకా ఎంత దుఃఖం వచ్చి ఉండొచ్చునో కదా. అయ్యో, శివయ్యకు తల్లి ఉంటే కొడుకుని సన్యాసి కానివ్వదు. శివయ్యకు తల్లి ఉంటే శివయ్య తలలో వెంట్రుకలు అలా జడలు కట్టనివ్వదు. శివయ్యను అలా క్షీరసాగర మదన సమయం అప్పుడు విషం తాగనివ్వదు. అమ్మ ఉంటే శివుణ్ణి పులి చర్మం కట్టుకొని తిరగనిస్తుందా? తల్లి ఉంటే అలా పాములను ధరించేవాడా? బూడిదను పూసుకొని తిరిగేవాడా? అమ్మ ఉంటే శివునికి బిచ్చమెత్తుకునే కర్మ ఎందుకు పడుతుంది? బిడ్డను వల్లకాటిలో ఎందుకు తిరగనిస్తుంది? శివయ్య తల్లి లేకుండానే ఇంత గొప్పవాడయ్యాడే, మరి తల్లి ఉంటే ఇంకెంత వాడగునో కదా. అలా అమ్మ లేని శివునికి ఇక నేనే తల్లినై ఉంటాను అని బెజ్జ మహాదేవి నిర్ణయించుకుంది. ఆనాటి నుంచి బెజ్జ మహాదేవి శివలింగమును కాళ్ళపై పడుకోబెట్టి స్నానం పోస్తున్నట్లుగా నీళ్లు పోసేది. శివలింగాన్ని తుడిచి వస్త్రాలు కట్టేది. భస్మం పెట్టి కాటుక పెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి ఆమె చేసే ప్రతి ఉపచారాలను స్వీకరించసాగాడు. ఒకనాడు శివయ్య ఆమెను పరీక్షించదలిచి పాలు తాగడం మానివేశాడు. ఒళ్ళో ఉన్నవాడు ఉన్నట్లుగానే కళ్ళు మూసుకొని స్పృహ లేనట్లు పడుకున్నాడు. ఆ తల్లి ఆ స్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అయ్యో బిడ్డ, నీకీ మాయదారి రోగం ఎక్కడి నుంచి దాపరించింది? నిన్ను విడిచి నేను ఎట్లా ఉండగలను? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీకేమన్నా అవటానికంటే ముందే నేను నా ప్రాణాలను వదిలేస్తాను అని ప్రాణత్యాగం చేయబోయింది. అప్పుడు శివయ్య ప్రత్యక్షమైనాడు. అమ్మా, నీ ప్రేమను మెచ్చితిని, వరాలు కోరుకో అన్నాడు శివయ్య. అప్పుడు బెజ్జ మహాదేవి, శివయ్య, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమయే గొప్పది. కావున నీ ముఖం శాశ్వతంగా నేను చూస్తూ ఉండేటట్లు నన్ను అనుగ్రహించు అని పలికెను. శివయ్య సంతోషించి ఆమెకు శివదర్శనం నిత్యత్వంగా ఉండేట్లుగా ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆ బెజ్జ మహాదేవి ఆనాటి నుంచి అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలైంది. ఇది అండి శివునికి తల్లిగా మారిన బెజ్జ మహాదేవి కథ. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.